భూమి కన్నా ముందు పుట్టినటువంటి 6 నెలలు ముందు పుట్టినటువంటి ఆదిజాంబవుడి వంశ వారసుడైనటువంటి మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ ఎస్ రాజలింగం ఆదిజాంబు అరుంధతి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు. ఒక రచయితగా, కళాకారుడిగా, గాయకుడిగా, వక్తగా, వ్యాఖ్యాతగా, ఒక మాటకారిగా, సంస్కర్తల బాట నడవాలని తప్పించేవాడిగా, అన్ని కులాల మధ్యలో ఒక వారసుడిగా 55 సంవత్సరాల ఈ జీవితాన్ని ప్రత్యక్ష సాక్షిగా దినాల తరబడి లోపాలను, లాభాలను, నష్టాలను బేరుజు వేసి చెప్పే ఆ శక్తి మా అమ్మ నాయనల రక్తం నుంచి, ఈ యొక్క అసమానతల నుంచి, ఈ అంటరానితనం నుంచి. కానీ అందరికన్నా ఎక్కువ అగ్రవర్ణాలు, ఓసీలు నన్ను దరిచేర్చుకొని నా యొక్క ప్రతిభను గుర్తించి నన్ను ప్రేరేపించి నన్ను దీవించిన ఆ స్థితిగతులు ఏవైతే జ్ఞాపకం చేసుకుంటున్నానో అట్లాంటి సద్గురువులు నాకు దొరకడం నా భాగ్యంగా భావిస్తూ, ఈనాడు సుప్రీంకోర్టు యొక్క తీర్పును అనుసరించి మాలా మాదిగలు తమ వాటాలను పంచుకొని రిజర్వేషన్ పెంచుకోవాలనే ఆరాటంతో పనిచేస్తే వాళ్ళందరూ ధన్యజీవులని నేను పిలుపునిస్తున్నా. మనువాద తత్వం అని చెప్పి మనువాదులని మాలలను మందకృష్ణ మాదిగా ఒక్క మాట అంటానే అని దాన్నే సాక్కు చేసుకొని 1-2 లక్షల మందితో ఒక మాలల సింహగర్జన పెట్టినటువంటి వాళ్ళకి ధర్మమా అని చెప్పి అడుగుతున్నా. అందుకే మా పిల్లలందరూ కూడా అది మాల గర్జన కాదు, అది పిల్లి గర్జన అన్నారు. అది పిల్లి గర్జన కాదు, అది ఊసరవెల్లి గర్జన అన్నారు. అంబేద్కరు సిద్ధాంతం కాదని అంటున్నారు ఇప్పుడు కూడా. అంబేద్కర్ సిద్ధాంతం సమసమాజ నిర్మాణం, అందరు ఎదగాలని. ఈ యొక్క సిద్ధాంతాన్ని నేను 45 సంవత్సరాల నుంచి కాంగ్రెస్కు వెన్నుదన్నుగా ఉన్నటువంటి వాడిని. వందలాది పాటలు రాసి గాంధీ భవన్లో నేను ఆస్థానకం అనిపించుకున్నటువంటి వాడిని. వందలాది వేలాది మీటింగులలో తెలంగాణ ఉద్యమంలో ఉద్దండ రాజకీయ పండితుల మధ్య టీఎన్జిఓస్, టీజీఓస్, మహానాయకులు స్వామిగౌడు, దేవిప్రసాద్, స్వామినాథన్న, రసమై ఒకరి అందరి మహాకవులు ఎంబడి కాదు, వాళ్ళ తత్సమానంగా పనిచేసి వాళ్ళకన్నా విలువైనటువంటి పాటలు రాసినటువంటి వాడు. జైబోలో తెలంగాణ, మన తల్లి తెలంగాణ అల్లాడిపోతున్నది, తల్లాడిల్లుతున్నది, మొక్కి మొక్కి అడుగు, మొక్కి దేవుణ్ణి అడుగు, మొక్కు చెల్లితే వచ్చి తలనీలాలిస్తానని, పుంజును బలి ఇస్తానని. ఇవి తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ పూజ పాటవాళ్ళు. ఆ రకంగా 69లో కూడా నేను చిన్న పిల్లగాడిగా గ్రామంలో తిరిగి ప్రత్యేక తెలంగాణ కావాలని పోరాటం చేసి ఈ కాళ్ళకు అన్ని దెబ్బలు ఉన్నటువంటి వాడిని, అరెస్ట్లు అయినటువంటి వాడిని. మలి దశలో కూడా ఆ రకంగానే చివరి వరకు నిలబడి వందలాది పాటలు రాసినటువంటి వాడిని. నేను పైకెందుకు రాలేదు, పైకెందుకు చెప్పుకోలేదు అని అంటే అది నా సిద్ధాంతం, సంస్కర్తల సిద్ధాంతం. అది వెనుక ఉన్నటువంటి వాళ్ళు అభినందించాలి, ఆనందించాలి, ఆ ప్రతిభను గురించి చెప్పాలి. కానీ నేను శత్రువైన మంచి పని చేస్తే ప్రజల మధ్యలో ఉండి అన్ని కులాల యొక్క పెద్ద మనుషులు, అన్ని సంఘాల యొక్క పెద్ద మనుషుల యొక్క సలక్షణ విలక్షణ దుర్లక్షణాలు అన్నింటిని కూడా విప్పి చెప్పేవాడిని. కాబట్టి వాళ్ళ మధ్యలో నేను ఒక పెద్దన్నగా, ఒక నిటారుకముగా నిలబడగలిగిన. అందువల్లనే నేను ఈ జాతిలో పుట్టినందుకు గర్విస్తున్నా. మా తరాలన్నీ కూడా, మా తాతలు, మా తండ్రులు కూడా జాతికి అంకితమై పనిచేసినటువంటి వాళ్ళు. కాబట్టి వర్గీకరణను అందరూ మెచ్చుకుంటూ అభినందిస్తూ వందలాది మంది రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి బీసీలు, ఓసీలందరూ మెచ్చుకొని వేదికల ద్వారా వర్గీకరణ జరగాల్సిందని చెప్పిన తర్వాత కూడా మాలలు పంతానికి పోతే అందులో కూడా చీడపురుగుల్లాంటి కొందరు మాత్రమే
ఈ సమాజానికి పట్టిన పీడ వాళ్ళు. రంజర్ల రాజు ఏమంటున్నావు? నిన్ను మాదిగలు 70% ప్రేమిస్తే మాదిగలను ఇంత రకంగా, ఒకనాడు గజ్జల నరహరి కూడా ఆ రకంగానంటే కొట్టినా నేను. వెల్ఫేర్ అసోసియేషన్లో పచ్చి మాలవాదాన్ని నేను చూసిన సెక్రటరీగా ఉండి 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండి పెద్ద సాక్షిని నేను. మీరు ఎక్కడ నిలబడితే అక్కడ చెప్పగల, ఎవరి గురించి చెప్పమన్నా చెప్పగల. కానీ ఈవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావడం వల్లనే ఈ యొక్క సుప్రీంకోర్టు ఆర్డర్ వస్తానే 1 అవర్లో అసెంబ్లీలో ప్రకటన చేస్తే ఆయనను అడ్డుకుంటారా? మొత్తం అంతా పద్మవ్యూహంలో పనడానికి ప్రయత్నం చేస్తున్నారా? మీరు ఆపగలరా దీన్ని, వర్గీకరణని? 1,00,000 డప్పులు 1000 గొంతులు కాదు, 1,00,000 డప్పులు 10,000 గొంతులు, మళ్ళీ 1,00,000 గొంతులు కూడా అరుస్తూనే ఉంటాయి. మా జనాభాకి మీరు సరిపోగలరా? మీ జ్ఞానాన్ని సల్యూట్ చేశాం కదా, మీ ప్రతిభకు సల్యూట్ చేశాం, కానీ ఎందుకు మీకు తెలివి రావడం లేదు? రిజర్వేషను అంబేద్కర్ ఎందుకు కోరినాడు? మరి మీ జ్ఞానం ఉంది కదా, మనకంత జ్ఞానం ఉండంగా కూడా అగ్రవర్ణస్తులందరూ కూడా సంపదతోటి ఉన్నట్టు జ్ఞానాన్ని బాపనోళ్ళు, వైశ్యులు, క్షత్రియులంతా మమ్మల్ని ఇచ్చేశారు, మేము ఆ స్థాయికి ఎదగలేం కాబట్టి రిజర్వేషన్ కావాలని కోరిండు కదా. మరి ఆయన చేసింది కూడా తప్పని అంటారా? ఈవేళ మాదిగలు మాలలను ఈ రకంగా వర్గీకరణ చేసుకుందామని తప్పంటారా? మీరు తప్పంటే ఎవరైనా మిమ్మల్ని తప్పంటారా? ఈవేళ ఊళ్ళకి వెళ్ళండి, అన్ని కులాలు కూడా మాదిగలకు సపోర్ట్ చేస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి మహామా ఉద్దండ రాజకీయ పండితులు, వేదాంతులు, సాహితీవేత్తలు, కళాకారులు, పుణ్యాత్ములందరూ కూడా కృష్ణా మాదిగ పెట్టినటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి వెళ్ళి అభినందించడం కాదు, ఆనందించడం కాదు, ఏస్ కావాల్సిందని అడుగుతున్నారు. ఇంకా మీకు మిగిలేది ఎవరు? పెద్ద కుక్కల్లాగా అరిస్తే కాదు, విశ్వాసమైనటువంటి ఆల్సిషన్ కుక్కల్లాగా బతుకుతామని నేను అంటున్నాను. ఈ మాదిగలు అనేటటువంటి వాళ్ళు పెంచినటువంటి విశ్వాసమైనటువంటి, ప్రపంచంలో మానవుడు చేయనటువంటి పని కుక్క చేస్తుంది. ఆ కుక్క ఏదంటే పెంచినటువంటి కుక్క. ప్రభుత్వానికి అది ఇవ్వడైనా ఒక్క బుక్కెడు అన్నం పెడితే మేము మరవనటువంటి జాతి, మానవత విలువలు కలిగిన జాతి, రాజుల జాతి ఈ యొక్క మాదిగలు. వేదాంతపరంగా త్రేతాయుగంలో ఆఖరి నాయకులాలు వచ్చినాయి. ఈ మధ్యలోనే 5,000 ఏళ్ళ నుంచే కులతత్వం ఉంది. వేదాల కులం లేదు. వర్ణాలని తీసుకెళ్ళి కులాలుగా మార్చుకున్నటువంటి గుంపులు అవి. కులాలను మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి నేను మాల మహానాయకులకు ధర్మరాజు అని ఒక పిల్లగాడు ఉన్నాడు, గొల్లపల్లి దయానంద అని ఉన్నాడు. జేబిరాజు కాదు, జేబిరాజు గోడ మీద పిల్లలా కాడిండు. ఈ మధ్యలో ఏదో పోటీగా వస్తున్నాడు తప్ప కానీ ఏనాడు నన్ను దండోరకు సపోర్ట్ చేస్తే నన్ను ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి బహిష్కరించడానికి అత్యవసర మీటింగ్ పెట్టి నాంపల్లి రాయల్ హోటల్లో మీటింగ్ పెట్టినాడు. ఆనాడు అందరు ఖండించారు కాబట్టి నాకు చేయలేకపోయిండు. ఇక ఇంతకన్నా పెద్ద సాక్ష్యం మనవాదులు అంటే మీరు కాకపోతే ఏంటి? జేబిరాజు ఎట్లా? ఆయన సమవాది కాదు. ఎస్ నాగన్న నేను గర్విస్తాను, సూర్యనారాయణమూర్తిని గర్విస్తాను, తిరుపతి గారిని గర్విస్తాను. కత్తి పద్మరావన్నకు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్న బతుకున్నటువంటి వాడు. కేజీ సత్యమూర్తి శివసాగర్ గారు ఎంబడి ఆయన కులతత్వంతో బయటకు వచ్చిన తర్వాత 3 ఏళ్ళు కలిసి పనిచేసిన. బోయి భీమన్నను గౌరవిస్తాను, జస్టిస్ పున్నయ్యను గౌరవిస్తాను, ప్రేమిస్తాను. వాళ్ళందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నా. నేను ఎందుకు మీరు మారని అడుగుతున్నా. అన్నీ అయిపోయి రాష్ట్రపతి గారి దగ్గరికి పోతే మీరు ఏం చెప్తే అది ఒప్పుకుంటామన్నటువంటి మాలలు మాదిగలు సంతకాలు చేసినటువంటి వాళ్ళు 2 నెలలు అయితే అనే మాట మార్చిండ్రు కదా. మీరు అసలు ఒక మనుషులేనా? మీకు మానవత్వం ఉందా? నీ తోటివాడు బతకాలని ఉందా? మా వాట మాకు ఇవ్వాలని ఉందా? ఇప్పటికైనా ఇంకా 7వ తారీఖు రాలేదు. ముఖ్యమంత్రి గారు నిశ్చల మనసుతో తెలంగాణ అభినవ సాహు మహారాజులాగా సంస్కరణలు తీసుకువస్తూ మీకు మాకు సమాంతరమైనటువంటి పదవులు ఇస్తున్నాడు. కానీ మాకు ముఖ్యమైన పదవులు ఇప్పటికీ రాలేదు. నేను అందుకే రాత్రి రవీంద్ర భారతి వేదికలో గద్దరన్న యొక్క జయంతి వేడుకల్లో గద్దరన్న మేము కలిసి ఎన్ని కార్యక్రమాలు చేసి ఎగిరినటువంటి మాలలను కుర్చీలతో కొట్టినటువంటి చరిత్ర ఉంది. గద్దరన్న దానికి సాక్ష్యం.
మానవతావాది, మనవాదులకు సింహసపనమైనటువంటి ఆయన విస్తరించి కులవృత్తి ధర్మాల వాళ్ళనందరినీ రక్షించినటువంటి వాడు కాబట్టి ఆయన జయంతిని ముఖ్యమంత్రి స్వయాన వచ్చి అభినందించి ఆనందించి ఏ రకంగా చేశాడో చెప్పిండు. అప్పుడు నేనన్నాను, తెలంగాణ అభినవ సాహు మహారాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం వర్ధిల్లాలి అని అన్నాను. 40 ఏళ్ళుగా ఉన్నటువంటి ముసలి సీనియర్ నాయకులు చేయనటువంటి సాహసం చేసి ఈవేళ ఒక సంస్కరణవాదిగా అన్ని రకాల్లో అన్ని రంగాల్లో విప్లవాత్మకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి మార్పులు తేవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, చిరంజీవి ముఖ్యమంత్రి గారికి మా ప్రజలందరి పక్షాన, మా నాయకుల పక్షాన, మా సంఘాల పక్షాన వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ అభినందిస్తున్నా, ఆనందిస్తున్నా. ఖచ్చితంగా ఈ రోజు 2 రోజులు 3 రోజుల మధ్యలో ఖచ్చితంగా ప్రకటన వస్తుందని నేను ఆశపడుతున్నా. నా అంతరాత్మ చెబుతూ ఉంది. కారణం చెప్పాలన్నా మీకు, ఎదిరించినటువంటి కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ను ఎదిరించాలని ఖబర్దారని చెప్పినటువంటి మీకు ఈవేళ 1,00,000 గొంతులు 1000 గొంతులు ఏదైతే ఉన్నదో, బీజేపీ తొత్తు కృష్ణమాదిగని అంటున్నారు కదా, మీరు మార్చగలరా? కృష్ణమాదిగ తొత్త, కృష్ణమాదిగ సమవాదాన్ని మొన్నటి వరకు చేసిన మొన్న బీజేపీకి జరిగాడు. కానీ మా కాంగ్రెస్ యొక్క నేనున్నాను కదా ఇక్కడ, కృష్ణమాదిగకి ఎన్నో సలహాలు ఇచ్చినటువంటి వాడిని నేనున్నాను కదా, దండోరకి నేను సపోర్ట్ చేస్తున్నానని నన్ను మాలవర్గమైనటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి జేబీ రాజు అధ్యక్షుడిగా ప్రెసిడెంట్గా ఉన్న తను నన్ను బహిష్కరించింది కదా. ఇట్లాంటి గోడ మీది పిల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారాలని ఖచ్చితంగా అంతర్గతమైనటువంటి సమావేశాలు జరుగుతున్నవని నేను అనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారికి 2 రకాలైనటువంటి ఆయుధం దొరికింది ఈరోజు. మన చేయి దాటిపోవాలన్నా, మన చేతిలో ఉండాలన్నా, ప్రభుత్వం మనం నడిపిస్తున్నాం, ప్రజలు మాదిగలైనటువంటి ఓటర్లు మనకు ఓటు వేయాలన్నా వేయకూడదా, ఇది సృష్టి మించి లయ తప్పిపోతున్నటువంటి పరిస్థితులన్నీ అందరినీ పిలుచుకొని మాట్లాడే పరిస్థితి 1,00,000 గొంతులు, 1,00,000 డప్పులు 1000 గొంతులు కలిగించింది. ఆ 1,00,000 డప్పులతో 1000 గొంతుల్లో వచ్చేటటువంటి నా ప్రజలకి, నా అన్నదమ్ములకి, నా అక్కచెల్లెళ్ళకి హృదయం ఉన్నటువంటి తప్పిస్తూ కన్నీరు గారుస్తూ ఏడుస్తూ 45 ఏళ్ల కళ మాది, 30 ఏళ్ల యొక్క దండోర తవ్వితే కృష్ణమాదిగ ఆదిజం అరుంధతి ఫెడరేషన్ మేము మీటింగ్ పెట్టి నిజాం కాలేజీలో అక్కడ వేదిక మీద మేమున్నాం. లక్ష్మీదేవమ్మ, టిఎన్ సదాలక్ష్మి, అరుంధతి బంధుసేవ మండలి, ఆదిజం అరుంధతి పెట్టినటువంటి ఆ యొక్క భిక్ష హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్నం పెట్టి అన్ని తరబియతులు ఇచ్చి అన్ని ప్రబోధ చేసినటువంటి మేమున్నాం ఇక్కడ. కాబట్టి 30 ఏళ్ల దండోరా దినదిన ప్రవర్తమానమయ్యి భారతదేశ చరిత్ర సృష్టించిన సమయంలో నేను కృష్ణమాదిగ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, మాకు చెక్కుపెట్టడానికి ప్రయత్నం బీజేపీ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ఇక్కడ నిలదొక్కుని కాంగ్రెస్ ప్రభుత్వంలో విప్లవాత్మకమైనటువంటి సమన్వయాన్ని తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గారి ఎంబడి, ముఖ్యమంత్రి ఎంబడి మేముండి పనిచేస్తాను. 40 ఏళ్లుగా నేను కాంగ్రెస్ వాదిని కాబట్టి, సమవాదిని కాబట్టి, కాంగ్రెస్లో ఉన్న వైఎస్ఆర్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఎంబడి నేను వక్తగా వ్యాఖ్యాతగా పనిచేసి సోనియా గాంధీ యొక్క మీటింగ్లలో వ్యాఖ్యాతగా పనిచేసినటువంటి నేను, వందలాది వేలాది పాటలు ఆశగా రాసిన నేను ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ కాంగ్రెస్కు ఏమాత్రం కూడా తీటు బీజేపీ రాదని మనవి చేసుకుంటూ, ఒకవేళ రావడానికి ప్రయత్నం చేసినా చేజేతుల ఇది ధర్మమా అని నేను అడుగుతున్నా. గద్దర్ గారికి అపనింద మోపుతూ సంజయ్ అన్న మాట్లాడడం తప్పు కాదని నేను విశ్లేషకుడిగా, సంధానకర్తగా నేను అడుగుతున్నాను. ఈ మాటను ఎవరు ఖండించరేమి? ప్రకటన ఇవ్వాలి అని చెప్పి, ఖచ్చితంగా వర్గీకరణలు చెప్పాలని చెప్పి, లేదంటే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు ఈ 3-4 రోజులలో ప్రకటన ఇస్తాడని ప్రగాఢ విశ్వాసం నాకుంది. మాదిగలందరూ సిద్ధమై కళ్ళప్ప చెప్పి చూసి ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన దాన్ని ఖచ్చితంగా అదే అసెంబ్లీలో ఖచ్చితంగా వర్గీకరణ చట్టం తీసుకొస్తాడని ముఖ్యమంత్రి గారి వంకనే చూసి ముఖ్యమంత్రిని ఆశీర్వదించాలని మాదిగ ప్రతినిధులకి, మాదిగ సంఘాలకి, మాదిగ కాంగ్రెస్లోని ఎమ్మెల్యేలు, ఎంపీ, మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ లేఖలు రాయమని, మీరందరూ టెలిగ్రాములు పెట్టమని, ముఖ్యమంత్రి యొక్క చర్యను అభినందించమని
ఏ రకంగా అయితే గద్దరుకు జయంతి ఉత్సవాలు వర్ధంతులు చేస్తున్నాడో సదాలక్ష్మికి అంతకన్నా పదంతలు జరిగే రోజులు వస్తాయని చెప్పి, అదేవిధంగా రాజనరసింహ దామోదరం గారి యొక్క తండ్రి అయినటువంటి రాజనరసింహ గారు లిడ్క్యాప్ చైర్మన్గా ఉన్నటువంటి వారి యొక్క ఆశయం కూడా తప్పకుండా నెరవేరి లిడ్క్యాప్కు 150 కోట్ల బడ్జెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి యొక్క ఈ ప్రభుత్వాన్ని మాదిగలందరూ దీవిస్తే లక్షలాది మంది ఉద్యోగస్తులు అవుతారని ఖచ్చితంగా ఆ వంక దాంట్లో నేను అసోసియేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా కాబట్టి ఎక్కడ చూసినా మాదిగలు విస్తరించి ఉన్నారు. మాదిగలను అభినందిస్తున్నటువంటి అన్ని కులాల వాళ్లకు నేను పాదాభివందనాలు తెలియజేస్తున్న పెద్ద మనిషిగా, పెద్ద మనసున్న మనిషిగా, చదువుకున్నటువంటి వాళ్ళు, సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు తన పిల్లలు వినప్పుడు కాళ్ళు మొక్కి అడుగుతారు, సావనన్న సావకపోతే అంటారు. అదేవిధంగా మీకు అందరికీ నేను పాదాభివందనాలు తెలియజేస్తూ మమ్మలను అభినందించినందుకు 1,00,000 డప్పులు 1000 గొంతులను అభినందిస్తూ పొండి మీరు ముందుకు, మీ వెంబడి మేము ఉంటామన్నటువంటి కుల సంఘాల వాళ్ళందరినీ అభినందిస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ మందాకృష్ణను మనువాదులు అని అన్నందుకే అన్నటువంటి మీ మాటని విడ్డ చేసుకోవాలి. మందాకృష్ణ మానవతావాది అని విజ్ఞప్తి చేస్తున్న. పద్మశ్రీ వచ్చినందుకు మా ఒల్లి పులకిస్తున్నది, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కానీ 5 మంది ముఖ్యమంత్రి గారు యొక్క ప్రపోజ్ చేసిన వీరిని తృణీకరించడం అని అంటే ప్రభుత్వాన్ని శాసించినట్టు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, ఇది మానవత విలువలకు సంబంధించింది కాదని ప్రభుత్వానికి అండగానే ఉంటామని, నాకే లాభమైనా నాకు లాభం అవసరం లేదు, సమధర్మం అవసరము, సమన్యాయం అవసరము, సంస్కారం అవసరము, సంస్కర్తల బాటల్లో మాదిగల్లో ఒకడిగా అన్ని కులాలను ప్రేమిస్తూ ఆరాధిస్తూ అన్ని కులాల మధ్యలో సంధానకర్తగా పనిచేస్తానని, ఎస్సీ వర్గీకరణను మీరు అందరూ అభినందించినందుకు వర్గీకరణ జరిగి తీరుతుందని, దాన్ని ఎవరు ఆపలేరని ముఖ్యమంత్రి ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టడం కాదు చట్టం చేస్తాడని, దానికి కావలసినటువంటి అన్ని అంగులు ఏర్పాటైనాయి, అన్ని సిద్ధమైపోయినాయి. కమిషన్ కూడా తన రిపోర్టు సిద్ధంగా ఉంచుకుని దానికి మేమందరం కూడా బలపరిచి వెన్నుదన్నుగా జిల్లాలో తిరిగినటువంటి వాళ్ళం, కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి ప్రచారం చేసినటువంటి వాళ్ళం, కాంగ్రెస్ ఎంపీలను గెలిపించుకున్న వాళ్ళం. కాబట్టి మరి మా మాదిగ సంఘాలందరి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ జై మాదిగా. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాకు అభయం ఇచ్చిందో దాన్ని వెంటనే నెరవేర్చాలని ముఖ్యమంత్రి గారు, మీరు ఆలస్యం చేస్తే అమృతం విషమవుతుందని ఈ 2 రోజులలో మీరు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మరి ఎస్సీ వర్గ ప్రకటించాలని విజ్ఞప్తి చేసుకుంటూ, మీకు ఈ ఆటంకాలు ఏవొచ్చినా కూడా మీ ఎంబడి ఖచ్చితంగా మా మాదిగలం ఉంటామని, 70% ఓట్లున్నటువంటి మేము ఎప్పుడు కూడా నిన్ను విడవమని, ఒకవేళ మీకు ఏదైనా అవమానం జరిగితే మీ వెంపటనే నేను ఉంటానని 45 ఏళ్ళ కాంగ్రెస్ వాదిగా నేను కాంగ్రెస్ వాదులు మంత్రులు అందరికీ, శ్రీధర్ బాబు గారికి, ప్రభాకర్ నన్ను అన్నిటికీ ప్రోత్సహించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ ఎంబడి నేను ఎన్నికల్లో పనిచేసినటువంటి వాని కాబట్టి ఆంధ్రప్రదేశ్ పిసిసి కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా, అధికార ప్రతినిధిగా, ఎన్నికల ప్రచార కమిటీ సభ్యుడిగా, తర్వాత అనుసంధానకర్తగా గాంధీ భవన్ ఆస్థానకం అనిపించుకున్న నేను కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగానే ఉంటానని, సుశిక్షితుడైనటువంటి ఒక శిష్యుడిగా పనిచేస్తానని, ఒక కార్యకర్తగా పనిచేస్తానని మనవి చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిన్న రవీంద్ర భారతిలో ఏ రకంగా అయితే మీరు నన్ను అభినందించారో, నన్ను లేపి మాట్లాడారో మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ అభినందిస్తూ ధన్యవాదాలు.